మీ వాక్యం మేము ధ్యానించుకోవడానికి పూనుకొని ఉండగా మీ యొక్క ఆత్మ సహాయమును చెబుతున్న నాకును వింటున్న మాకును తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అయా దయచేయమని తండ్రి, తద్వారా తండ్రి మీ నామానికే సకల మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకుంటారని నమ్ముచ్చు యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక అధ్యాయమును మనం ధ్యానించుకుందాం. బేసిక్గా వేరే విషయం చెప్పాల్సింది, కాకపోతే అది సంఘంగా అందరూ వచ్చినప్పుడు సంఘం గురించి చెప్పాలనుకున్నాం. అది రేపు వారము నేను చెప్తాను, రేపు ప్రసంగంలో నేను చెబుతాను. అయితే ఒక చిన్న అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకొని ఈ రోజుకి మనం ముగించుకుందాం. అందరము కూడా కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ కీర్తనల గ్రంథం ఎవరు రచించారు అంటే దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఏమంటున్నాడో చూడండి దావీదు గారు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కొనియాడుతూ ఆ దేవునికి ఉన్నటువంటి శక్తిని, ఆ దేవునికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఈ 2 వచనాల్లో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి చాలా జాగ్రత్తగా. నీ నామము ఆకాశంలో నీ మహిమను కనపరచువాడవు. రెండవది ఏంటి అంటే భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ప్రభావం అంటే శక్తి అని అర్థం. చాలా ప్రభావము చేశారు అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని అర్థం. అంటే భూమి మీద దేవుని నామము చాలా గొప్పదంట, చాలా బలమైనదంట. దేవుడు చాలా శక్తి కలిగిన వాడు, చాలా బలము కలిగిన వాడు, ఆయన ప్రభావము చాలా గొప్పది అని చెప్పుకుంటూ ఏ విషయంలో గొప్పది, ఏ విషయంలో చాలా శక్తి కలిగినది అని అంటే కింద అంటున్నాడు చూడండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలాన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆయన నామము ఎంత ప్రభావం కలిగిందంటే, ఆయన నామం ఎంత శక్తి కలిగిందంటే, ఇదిగో భూమి మీద బాలుర యొక్కయు పసిపిల్లల యొక్కయు స్తుతుల మూలాన, అంటే ఒక చిన్న పిల్లలు దేవుణ్ణి చేరితే వాళ్ళని ఇదిగో పెద్ద పెద్ద వాళ్ళైన శత్రువుల చేతుల నుండి రక్షించటానికి ఆయన ఒక దుర్గం స్థాపించాడంట. మీకు అర్థమవుతుందా? ఆకాశములో ఆయన మహిమను కనపరచువాడు, భూమి మీద అతని నామం ఏంటిదంట, ఎంత ప్రభావం కలిగిందో. ఏంటి ఆయన నామానికి ఉన్న శక్తి, ఏంటి ఆయన పేరుకున్న బలము, ఏంటి ఆయనకున్న ఆధిక్యత అని అడిగితే ఆ భక్తుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు ఏమని తెలుసా, అసలు నువ్వు ఇదిగో ఒక చిన్న పిల్లవాళ్ళయుండి వాళ్ళు నిన్ను స్తుతిస్తే, వాళ్ళు నీ పాదాల మీద పడితే అయ్యా నన్ను రక్షించు అని అడిగితే, ఇదిగో పెద్ద పెద్ద శత్రువులను సైతము వాళ్ళని ఏమి చేయకుండా చేయడానికి వాళ్ళ చుట్టూ ఏమి ఏర్పరిచావంట, పెద్ద పెద్ద దుర్గాలను ఏర్పరిచాడంట. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే దావీదు భక్తుడు, బా నీవు ఎంత ప్రభావం కలిగిన నామము. 18 సంవత్సరాల బాలుడను 20 సంవత్సరాల బాలుడు నేను, సౌలు రాజు నన్ను తరుముతా ఉన్నాడు, నిజంగా నన్ను నువ్వు కాపాడుతున్నావే, శత్రువులందరిని మాన్పివేయటానికి, నా శత్రువులందరి నుండి నన్ను వారి చేతుల నుండి తప్పించడానికి నువ్వు నాకేం చేసావు, ఒక దుర్గాన్ని ఏర్పరిచావు. వాళ్ళు నన్నేమి చేయకుండా, నన్నేమి అనుకోకుండా, నన్నేమి చంపకుండా నీవు నాకు ఒక దుర్గాన్ని ఏర్పరిచావు. నువ్వు నాకు అడ్డుబండగా నిల్చున్నావు. దానికి కారణం ఏంటి అంటే నేను నిన్ను స్తుతించాను, నేను నిన్ను చేరాను, నేను నిన్ను నిజంగా నీ కోసము కొన్ని త్యాగములను చేశాను. ఇదే మాటని ఇక్కడ పసిపిల్లలు అంటే మీరు నిజంగా చిన్నపిల్లలు అనుకుంటారేమో, ఇదే మాటని యేసుక్రీస్తు వారు తన సేవా పరిచర్యలో ఈ మాటను వాడతాడు. అందరం కూడా మత్తయి సువార్త ఎక్కడుంటుంది ఆ మాట, ఎవరైనా చెప్పగలరా? మత్తయి సువార్త 21:18.
చూడండి, మత్తయి 18 కాదనుకుంటా. అందరం కూడా ఒకసారి 11:25 చూడండి. 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకుని భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచున్నావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. ఇదే సందర్భం మీరు చూస్తే వేరే చోట కూడా శిష్యులు వచ్చి మాకు దెయ్యాలు లోబడుతున్నాయి ఇవన్నీ అంటాడు. ఇక్కడ చూడండి, ఉద్దేశం ఏంటి అంటే, పరిసయ్యులకి సద్దూకయ్యులకి వాళ్ళందరికీ జ్ఞానాన్ని మరుగు చేసి వాళ్ళందరికీ శక్తినివ్వకుండా ఎవరికి ఇచ్చారంట? పామరులైనటువంటి శిష్యులకి ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. దెయ్యముల మీద, రోగముల మీద అధికారం ఇచ్చాడు. ఇదంతా ఎందుకు చేశాడు అంటే, వాళ్ళందరూ యేసయ్యని చేరారు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి ఆ మాటలని. ఈ మాటలన్నీ కూడా ఈ సందర్భము ఎందుకు అలా దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు అంటే, ఆ దావీదు అక్కడ అది కనపడుతుంది, దాన్నే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎత్తి చూపిస్తున్నట్టు మనకు కనపడుతుంది. అక్కడ దేవుని ప్రభావము కలిగిన నామము, దేవుని శక్తి కలిగిన నామము అని ఆయన కొనియాడుతున్నాడు. ఏంటయ్యా నీ శక్తి, ఏంటయ్యా నీ యొక్క పవర్ అని అడిగితే ఆయన అంటున్నాడు, ఒక చిన్న బాలురు అనగా ఏమీ తెలియని విశ్వాసులు వచ్చి హృదయపూర్వకంగా అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నన్ను కాపాడు అని అన్నా, ఇదిగో జాలర్లు పామరులైనటువంటి విద్యలేని పామరులైనటువంటి శిష్యులు తమ యొక్క వలలను వదిలివేసి తమ యొక్క జీవనాన్ని వదిలివేసి యేసుని వెంబడించరే, ఆ త్యాగాన్ని ఆ స్తుతిని బట్టి వాళ్ళ వైపు ఏం చేశారంటే తెలుసా, దేవుడు వాళ్ళకు ఒక దుర్గాన్ని స్థాపించాడు. నిజమే, పండితులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నాడు, వీళ్ళందరూ పెద్దలు. బాలులు ఎవరంటే శిష్యులు, పామరులు. కానీ వాళ్ళకి లేని ఆధిక్యత దెయ్యముల మీద అధికారం, వాళ్ళకి లేని ఆధిక్యత రోగముల మీద అధికారం, వాళ్ళకి లేని ఆధిక్యత ఏంటి తెలుసా? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు వాళ్ళ దగ్గర లేవు. ఎవరి దగ్గర లేవు? పేరు మోసిన జ్ఞానులు, ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని పఠించేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. కానీ వాళ్ళకి జ్ఞానాన్ని మరుగు చేసి ఎవరికి ఇచ్చారంట? పసిబాలురు. వాళ్ళు ఎవరు అంటే, హృదయపూర్వకముగా దేవుని మీద ఆనుకొని ఆయన శక్తి కలిగిన నామాన్ని ఆశ్రయించే విశ్వాసులు. అందుకే విశ్వాసులను ఏమంటాడంటే, మొదటి యోహాను పత్రికలో పెద్ద అయినటువంటి యోహాను గారు ఏమంటారు తెలుసా? చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా అంటాడు. ఎవరిని? విశ్వాసులను. అంటే ఆ దావీదు అదంతా నెమరు వేసుకుంటున్నప్పుడు తనకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ నామం ఎంత ప్రభావం కలిగిందేంటి, నీ నామం ఎంత శక్తి కలిగిందేంటి? ఒక బాలుడను, ఒక పసివాడను, ఒక సాధారణమైన వ్యక్తిని నేను, ఒక గొర్రెలు కాచుకుంటూ సాధారణంగా ఉన్న వ్యక్తిని నేను, అటువంటిది నా చుట్టూ నేను నిన్ను స్తుతించాను అని, నేను నిన్ను కీర్తించాను అని, నేను నీ ఎడల యథార్థమైన భక్తిని చూపించాను అని, నీవు నా స్తుతుల మూలాన నువ్వు ఒక దుర్గము నాకు స్థాపించి నా శత్రువులందరినీ మాన్పివేసేలా చేసావే, ఒక రాజును సైతం ఆయన చేతికి అంటకుండా నన్ను కాపాడేవే, ఏంటయ్యా నీ శక్తి కలిగిన నామము, ఏంటయ్యా నీ ప్రేమ కలిగిన నామము, ఏంటయ్యా నీ కృప కలిగిన నామం అని చెప్పి ఆయనకి మైండ్ పోతూ ఉంది. అందుకే కిందకి వెళ్ళిన తర్వాత ఏమంటాడు చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. అందుకే కిందకి వెళ్ళిన తర్వాత ఏమంటాడు చూడండి ఆయన,
మూడవ వచనము, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడే పాటివాడు. అతనికి ఆశ్చర్యం వేస్తుంది. అయ్యో, నువ్వు ఎంత మహిమ కలిగిన వాడివి, ఈ ఆకాశాన్ని, ఈ నక్షత్రాలని, ఈ చంద్రుని, వీటన్నిటిని చూస్తుంటే మాకేమైపోతుంది? మైండ్ పోతుంది. ఇంత గొప్ప గొప్ప సృష్టిని చేసిన నీవు వాటిని గురించి ఆలోచించకుండా, వాటి గురించి నువ్వు పరితపించకుండా, నీవు ఎవరి గురించి పరితపిస్తున్నావు? ఎవరి మీద నీ దృష్టి నిలిపావు? అసలు ఎవరిని 24 గంటలు నీ యొక్క హృదయములో జ్ఞాపకం చేసుకుంటున్నావంటే ఆ దావీదు అంటున్నాడు, నన్ను. ఆ దావీదు అంటున్నాడు, నాలాంటి భక్తి పరులైన విశ్వాసులను. అసలు అదే అంటున్నాడు కదా, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నకు వాడేపాటివాడు, నీవు నరపిత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అసలు నువ్వు వాడు ప్రార్థన చేయగానే, వాడు స్తుతించగానే, అయ్యా నాకు సహాయం చెయ్యి, నన్ను ఎవరు కాపాడవలేరని ఒక్క ప్రార్థన చేయగానే వాడి దగ్గరికి వచ్చి దర్శించేస్తున్నావేంటి? వాడి దగ్గరికి వచ్చి కాపాడుతున్నావేంటి? ఇదిగో ఇజ్రాయేలీయులు, అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు అని కన్నీరు విడంగానే అదేంటి ఆ పదలోకి ఎమ్మటే దర్శించేసేవేంటి వచ్చి మోషేతో? ఆయనకి నిజముగా ఆయన మహిమని, ఆయన యొక్క ప్రభావాన్ని చూస్తున్నప్పుడు ఆయనకి నిజంగా ఏం అర్థమవట్లేదు. మహిమ అంటే ఏముంటుంది అంటే, మహిమ అంటే ప్రేమ అని, మహిమ అంటే శక్తి అని అర్థం. అందుకే మీరు చూస్తే గుడ్డివాడి అలా మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? తన మహిమను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటారు. ఎవరి దగ్గర? గుడ్డివాడి పట్ల. ఏం గుడ్డివాడి పట్ల ఏం మహిమ ఉంది? ఒకటేంటి అంటే గుడ్డివాడిని కళ్ళునిచ్చేలా చేసే శక్తి. రెండవది ఏంటంటే ఆ గుడ్డివాడిని తోసేస్తే వెతుక్కుంటా వెళ్ళి మళ్ళీ పిలుచుకునే ప్రేమ. అయ్యే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి, దేవుని మహిమ వీని యందు ప్రత్యక్షపరచబడటానికి. ఆ లాజరు సందర్భంలో కానీ, ఈ యొక్క గుడ్డివాడి సందర్భంలో కానీ 2 మాటలు వాడతాడు. ఎందుకయ్యా లాజరు చనిపోయేదాకా నువ్వు ఉన్నావు? లాజరు చనిపోతాడని చెప్పిన 4 రోజులకి వెళ్తాడు, చనిపోయి అంతా సమాధి కార్యక్రమం చేసిన తర్వాత. కానీ బతుకున్నప్పుడు ఆయన కబురు పెడతాడు. ఎందుకు వెళ్ళావంటే వాని ఎడల దేవుని క్రియలు ఏమవ్వాలి? ప్రత్యక్షపరచబడాలి. వాని ఎడల ఏం చేయాలి? దేవుని మహిమ వెల్లడవ్వాలి. ఏంటయ్యా మహిమ అంటే, ఒకటి అతీతమైన శక్తి, చనిపోయిన వారిని సైతం లేపే శక్తి, గుడ్డి వారికి సైతము చూపునిచ్చే శక్తి. ఇంకోటి ఏంటి తెలుసా? అత్యంత ప్రేమ అన్నమాట. లాజరును చూడంగానే ఏడ్చాడు. గుడ్డివాడిని మత పెద్దలందరూ తోసేస్తే ఆయన వెతికి కనుక్కుని వెళ్ళాడంట ఆయన వాళ్ళ దగ్గరికి. ఎవరి దగ్గరికి? గుడ్డివాని దగ్గరికి. అదే ఇక్కడ అర్థము. మహిమ అనగానే మీరు ఏదో శక్తి ప్రభావాలు అనుకోమాక, నాది ఒకటే కాదు, ప్రేమ. ఇక్కడ దావీదుకి అదే తన హృదయానికి అంతుపట్టడం లేదు. నీ మహిమని అసలు ఎంత మహిమయ్యా నీది, ఎంత ప్రభావమయ్యా నీది అంటే, ప్రభావం అంటే శక్తి అనుకుంటే మహిమ అంటే ఆయన ప్రేమ. అందుకే ప్రారంభమే ఆ మాట పెట్టి తర్వాత స్తుతిస్తాడు. మీరు చూస్తే కీర్తన గ్రంథం అంతా అలాగే ఉంటుంది. నువ్వు కృపా బాహుల్యములు కలిగిన దేవుడు అని స్తుతించి తర్వాత ఆ కృప ఏంటి కింద వివరించుకుంటూ వస్తారు. ఇదిగో ఇజ్రాయేలు ఇంత పాపం చేసినా, ఎంత తప్పులు చేసినా నువ్వు వాళ్ళని కాపాడుతూ వచ్చావు అంటాడు. ముందు నామాన్ని చూసి దానికి జస్టిఫికేషన్ ఇస్తాడు కింద. ఇక్కడ కూడా అందుకే ముందు ఏం చేశాడు? నామాలని చూపించాడు. ఏంటిది మొదటి నామం? యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని స్తుతించి దానికి అర్థం కింద చెబుతున్నాడు. ఏంటయ్యా నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడివి, ఏంటయ్యా నువ్వు ఎంత శక్తి కలిగిన వాడవు. ఇదిగో ఆకాశము, చంద్రాన్ని, నక్షత్రాలని వీటన్నిటిని చూస్తుంటే మాకు అసలు నిజంగా మైండ్ పోతుంది కదా. అయినా వాటన్నిటిని వదిలేసి నువ్వు నరపుత్రుని దర్శించటానికి, నరపుత్రుని దగ్గరికి రావటానికి, వాడు గోడు వినటానికి, వాడు గోడు విని వాడిని కాపాడటానికి నువ్వు పెద్ద పెద్ద దుర్గాలు ఏర్పరుస్తున్నావు కదా. ఇదిగో వాళ్ళ మొర విని వాళ్ళని కాపాడటానికి దేవదూతలను పంపిస్తున్నావు కదా. వారి మొరవిని వారిని కాపాడడానికి అనేక మంది దేవదూతలను పంపిస్తున్నావు, అనేక మంది వ్యక్తులను పంపిస్తున్నావు. సాక్షాత్తు నువ్వే ఒక్కోసారి దిగి వస్తున్నావు, నీ సొంత కుమారుని యేసుక్రీస్తుని పంపించావు. ఏంటయ్యా నీ ప్రేమ? నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటోడు? నిజంగా దావీదు దేవుని ప్రేమని, దేవుని శక్తిని నెమరు వేసుకుంటున్నప్పుడు అతనికి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది.
అందుకేమంటున్నాడు చూడండి 5వ వచనము, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కూడా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రారంభంలో ఆదాము అవ్వల పరిస్థితి ఎటువంటి తెలుసా? దేవుని కంటే కొంచెము తక్కువ స్థితే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శక్తి సామర్థ్యాల్లో దేవుడని కాదు అర్థం. ఇదిగో దేవుడు ఎలాగైతే రూల్ చేస్తున్నాడో మనిషిని కూడా రూల్ చేసే పర్సన్గా పెట్టాడు. ఆయన ఎలా అయితే అధికారి ఉన్నాడో భూమి మీద మనలందరూ కూడా ఏం చేశాడు? అధికారులుగా పెట్టాడు. వేటి మీద? తన చేతి పనుల మీద. అందుకే కింద అంటాడు చూడండి ఏమని, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. చూసావు ఏమంటున్నాడో? దేవుని కంటే కొంచెం తక్కువ అని అంటే అర్థం ఏంటి అంటే, ఆయన ఎలాగైతే అధికారో, ఆయన ఎలాగైతే అనేక మందిని నిజంగా ఏం చేస్తున్నాడు, వాటన్నిటినీ రూల్ చేస్తున్నాడు కదా, అటువంటి అధికారము నీకు నాకు ఇచ్చాడంట. ప్రతి జంతువుల మీద నీకు నాకు అధికారం ఇచ్చాడు. ఎందుకు లోబడుతున్నాయి అనుకున్నారు జంతువులు? ఎందుకు నువ్వు పేక మీద కత్తి పెడితే మేక ఎందుకు ఏమనట్లేదు నిన్ను? ఎందుకు కోడి మీద కత్తి మీద దాని మెడ మీద కత్తి పెట్టి నువ్వు కోసేస్తే ఏం అనట్లేదు ఎందుకు? వాటన్నిటిని మీద మనకి అధికారం ఇచ్చాడు. అయితే దాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము ప్రారంభంలో. చూడండి ఇప్పుడు ఆ జంతువులే మనల్ని చంపేస్తున్నాయి. అవునా కదా? అంటే కానీ ప్రారంభ స్థితి అది కాదు. ప్రారంభ స్థితి ఏ జంతువు మనల్ని చంపటానికి కానీ, ఏ జంతువు మన మీద అధికారం చలాయించడానికి కానీ, ఏ జంతువు కూడా మనల్ని ఇంక ఏదైనా చేయడానికి కానీ లేదు. ప్రతిదీ ఎక్కడుంచాడంట? ఏ జంతువు తీసుకోండి, ప్రతిదీ మన పాదాల కింద ఉంచాడు. తన పోలిక, తన స్వరూపం అని చెప్పానే, తన పోలిక ఏంటంటే అధికారి కలిగిన పోలిక. ఆయన అధికారం కింద అన్నీ ఉంటాయి. అవునా కదా? ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ కూడా ఎవరి అధికారం కింద ఉంటాయి? దేవుడు ఎలా అయితే అధికారో, దేవుడు ఎలా అయితే దేవుడికి అన్ని ఎలాగైతే లోబడతాయో, ఆకాశము, భూమి, సముద్రం అన్నీ కూడా దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాయే, అలాగే నరునికి కూడా అంతే ఆధిక్యత ఇచ్చాడంట. భూమి మీద నరునికి కూడా ఏమిచ్చాడు? అంతే ఆధిక్యత ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడు అంటే పాపము చేసి దానిని పోగొట్టుకున్నాడు. నిజంగా దావీదు గారికి ఎంత అవగాహన ఉందో చూడండి. అయ్యా అసలు నువ్వు ఏంటయ్యా, ఎంత ప్రభావం కలిగింది ఏంటి నీ నామము, ఎంత శక్తి కలిగింది ఏంటి నీ నామము, ఎంత ప్రేమ కలిగింది ఏంటి నీ నామము. ఒక చిన్నవాడు, ఏమీ లేనివాడు, కడుపేద, నిరుపేద, జ్ఞానం లేనివాడు, వాడు కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేసి అయ్యా నన్ను కాపాడు, అయ్యా నన్ను రక్షించు అని అడిగితే ఎమ్మటే నువ్వు వాళ్ళందరినీ కూడా ఒక మంచి దుర్గంగా నువ్వు ఉండి వాళ్ళ వెనక ఎవ్వడు కూడా వాళ్ళని ఏమి చేయకుండా ఎలా కాపాడగలుగుతున్నావయ్యా? ఇంత ప్రేమ నీవు ఎలా చూపించగలుగుతున్నావు? ఇంత శక్తి ఎలా చూపించగలుగుతున్నావు? అసలు నీకు ఏంటి అవసరం? అసలు 24 గంటలు వాళ్ళ ధ్యాసే, 24 గంటలు కుమారులు కుమార్తెల ధ్యాసే. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం బాధలు పడుతున్నారని 24 గంటలు నువ్వు నరపుత్రుని దర్శించడానికి, వాడి గురించే ఆలోచించడానికి, వాడి మీదే మనసు నిలుపుకోవడానికి ఏముందయ్యా? తండ్రి హృదయాన్ని అర్థం చేసుకున్న దావీదు నిజంగా అతనికి నిజంగా ఏమైపోతుందంటే ఒక విధమైన స్థితి. దావీదు స్థితి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. గొర్రెలు కాచుకునేవాడు, బాలుడు, గొల్లియాతుని చంపేశాడు. అదంతా నెమరు వేసుకుంటున్నాడు ఆయన. అదంతా నెమరు వేసుకుంటాను అనుకుంటాడు. ఆయనప్పుడు ఇదంతా గుర్తుండకపోవచ్చు ఆ ప్రవచనం అవన్నీ, కానీ ఆయనప్పుడు ఆయన జీవితం మాత్రమే గుర్తుంది ఆయనకి. నాకు అన్ని నా కాలి కింద ఎందుకు తెచ్చావు నువ్వు? అన్ని నాకు ఫేవర్ చేసేలా ఎలా తీసుకొచ్చావు నువ్వు? మీరు బాధలు మాత్రమే చూస్తున్నారు. దావీదు సౌలు తరుముతున్నాడని, కానీ దాని వెనక సౌలు చేతుల నుండి కాపాడుతున్నాడు అన్నది మర్చిపోయారు. అవునా కదా?
సౌలు తరమటం మాత్రమే మనం చూస్తున్నాం కానీ ఇదిగో అసలు సంబంధం లేని యోనాతాన్ అనే వ్యక్తిని ప్రత్యేకంగా సౌలు గర్భాన పుట్టిన కుమారుని మనసు కదిలించడం మీరు చూడట్లేదు. ఇదంతా ఆలోచన చేస్తుంటే అతనికి మైండ్ పోతుంది. ఏంటి, నన్ను నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావా? నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నన్ను కాపాడడానికి నువ్వు ఒక దుర్గాలు స్థాపిస్తున్నావా? నా శత్రువులను మాన్పివేయటానికై, నన్ను కాపాడటానికై నా వెనక ఒక దుర్గంగా నువ్వు నిలబడ్డావా? ఏ పాటి వాళ్ళమయ్యా మేము? ఏ పాటి వాళ్ళమయ్యా మేము? అసలు నీ ఆ చేతి పనులు చూస్తే ఒక అబ్బురం అనిపిస్తుంది అయ్యా. కానీ నువ్వు వాటన్నిటిని వదిలేసి నరపుత్రుని దర్శిస్తున్నావు. వాడి గోడిని అంటున్నావు, వాడికి అన్నిటిని చూస్తున్నావు, వాడి కోసం దిగొస్తున్నావు. ప్రతిదీ కూడా వాని పాదముల క్రింద పెట్టి ఉన్నావు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ స్థితినంతా ఆలోచిస్తున్నప్పుడు దావీదికి దేవుడు అందుకే అంతెక్కాడు. దావీదును ఊరకే హృదయానుసారుడైన ఇష్టానుసారుడైన మనుషుడని అనలేదు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని హృదయాన్ని ఆయన పసిగట్టేశాడు. దేవుని ప్రేమని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని సర్వాధికారాన్ని, దేవుని సర్వశక్తితనాన్ని ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడు తన జీవితంలో. ప్రతిదాన్ని మా పాదాల కింద ఉంచావు కదా నాయన. కానీ ప్రతిదీ మనకి ఇప్పుడు ఎందుకు లోబడటం లేదు తెలుసా? ఆత్మీయంగా మీరు ఆలోచన చేయండి. ఏ పరిస్థితులు మనకు ఎందుకు అనుకూలంగా ఉండటం లేదు తెలుసా? మనము దావీదులాగా దేవుని మీద ఆధారపడటం లేదు కాబట్టి. మరి మన చుట్టూ ఎందుకు దుర్గాలు ఏర్పరచట్లేదు దేవుడు? మన వెనుక ఎందుకు దేవుడు నిలబడటం లేదు? మనము దావీదులాగా దేవుని ఆనుకోలేదు. దావీదులాగా తన తరానికి సేవ చేసి నిద్రించినట్టు మనం కూడా మన తరానికి సేవ చేసి నిద్రించాలని ఆలోచన లేవు. దావీదులాగా దివారాత్రులను ధ్యానిద్దామని వాక్యాన్ని, దావీదులాగా దివారాత్రులను ధ్యానించి ఆ వాక్యం మీద ఆశ పెట్టుకుని బ్రతుకుదామని, దావీదులాగా ముమ్మారు ప్రార్థన చేద్దామని, ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? విడిచిపెట్టాం. ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? మరిచిపోయాం. అందుకే మీకు తెలిసేలేదు, మన శత్రువులను దేవుడు మాన్పివేయట్లేదు. దావీదు శత్రువులను దేవుడు మాన్పివేసి ఆయన చుట్టూ ఒక దుర్గం స్థాపించాడంట కదా. మరి మన చుట్టూ ఒక దుర్గం స్థాపించి ఎందుకు మన శత్రువులను మాన్పివేయట్లేదు? దేవుని మీద మనము అంతగా ఆనుకునే స్వభావాన్ని విడిచిపెట్టాం. మనకిచ్చిన ఆధిక్యతను మనం పోగొట్టుకున్నాం. దేవుడు తన పోలికన తన స్వరూపాన్ని చేస్తే అంటే అధికారం అని అర్థం. ఆయనకి ఎలాగైతే అన్ని లోబడుతున్నాయి, ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట ఎలాగైతే వింటుందో, ఈ భూమి మీద కూడా మనకు కూడా ఏమిచ్చాడు తెలుసా? భూమిని యాలండి అని చెప్పాడు. మీకు తెలుసు లేదా? స్వరూపం పోలిక అన్న దగ్గర మీరు ఒకసారి మళ్ళీ చదవండి. ఒకసారి ఆదికాండంకి రండి. ఈ మాట చూపించి నేను ముగించి వేస్తాను. ఆదికాండం 1:26 రండి. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము. వారు ఏం చేస్తారు అప్పుడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. దేవుని పోలికలు ఇంకో పోలిక ఏంటి తెలుసా? మన పోలికంటే స్వభావం అని చెప్పానే. ఇప్పుడు పోలికంటే ఇంకోటి ఏంటి తెలుసా? అధికారం. దేవుడు ఏమనుకున్నాడంట? మన పోలికన మన స్వరూపం ముందు నలుని చేసుకుందాం. అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి దానిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏం చేస్తారంట? వాళ్ళు ఏలుతారంట. సముద్రంలో జలచరాలే కానీ భూమి మీద సమస్త ప్రాకు జంతువులు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఏలుదురు. అంత అధికారాన్ని మనకిచ్చాడు. అందుకే 27 అంటాడు చూడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు ఆశీర్వదించి ఇట్లా నేను ఏమన్నాడు? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏం చేయాలి? లోబరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఏం చేశాడు? వాడితో మనది అధికారము కలిగిన జీవితం. కానీ ఇప్పుడు మనది బానిసత్వపు జీవితంలోనికి వెళ్ళాం.
కారణము పాపము, కారణము ఆయన మాటలు వినకపోవటము, కారణము ఆయన మాటలకు లోబడకపోవటము. మీకు అర్థమవుతుందా? ప్రారంభపు స్థితి ఇది కాదు మనది. దేవుడు మనల్ని అనుకున్నప్పుడు, ఇదిగో నేను మన స్వరూపమందు మన పోలిక చెప్పున నా యొక్క కుమారులను చేసుకుందాం అనుకున్నప్పుడు మన స్థితి ఇలాగా వ్యాధులతో, బాధలతో, లేకపోతే కష్టాలతో, నష్టాలతో కొట్టుకుమెట్టాలన్నది కాదు ఆయన ఉద్దేశం. మనందరం ఏలాలి అని. కానీ ఈరోజు మనం వెళుతున్నామా? అందరి చేత మనం ఏలబడుతున్నామా? ఏ వ్యక్తికి కూడా సంతోషం లేదు, ఏ వ్యక్తికి కూడా ఆనందం లేదు. దానికి కారణము దేవుడు నిన్ను ఒక దుర్గముగా, నీ చుట్టూ ఏ దుర్గము స్థాపించలేదు. దానికి మళ్ళీ కారణం చెబుతున్నాను, నువ్వు దేవుని అర్థం చేసుకోలేదు, నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడలేదు, ఆ వాక్యానుసారంగా బ్రతుకుదామని ఆశ లేదు. కానీ అలా చేయగలిగితే మళ్ళీ సమస్తాన్ని ఏం చేస్తాడు? నీ పాదాల కిందకి, నా పాదాల కిందకి తేగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. అందుకే అపోస్తలులు ఏమంటాడు తెలుసా? మీరేదంటే అది జరుగుతుంది. మీరు రాజులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అధికారం మీది. రాజులే భయపడని స్థితి ఉంది అపోస్తలులను చూసి. పౌలు గారు వాక్యము బోధిస్తే, నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి బోధిస్తే ఒక అధిపతికి భయం వేసి వెళ్ళిపో అన్నాడంట. ఒక అధిపతి పిలిపించి పౌలు దగ్గర ఏదైనా గుంజుదాం అనుకున్నాడు పాపం రోమాధిపతి. పౌలు గారిని పట్టించారు కదా, ఏదైనా లాక్కుందాం అతనితో మాట్లాడని చెప్పి ఎంతో కొంత లంచం ఏదో తీసుకొని ఏదో చేద్దామని వచ్చి కూర్చున్నాడు పాపం. పౌలు ఏం బోధించాడంటే తెలుసా? ఆశా నిగ్రహం గురించి, నీతి గురించి బోధించాడంట. ఆ రెండు బోధించగానే అతనికి భయం వేసి పంపించేశాడు పౌల్ని. ఆ మాట అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడల్లా నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుందో. పౌలు మాటలకు అధికారులే భయపడ్డారు. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పంపి తూరుకుంటాను, నేను కూడా రోమిని అంటాడు. వాళ్ళందరికీ ఆడలొచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఆడలొచ్చేస్తుంది. వెళ్ళి ఆ యొక్క సైనికులు వెళ్ళి అధిపతులు చెప్పగానే అయ్యా ఆయన రోమిడు అనగానే వాళ్ళందరూ గుండెలు బాదుకుంటారు, అమ్మో రోమిన్నా మేము బాధించింది అని. మీరు ఒక సైడ్ మాత్రమే చూస్తున్నారు, బాధింపబడటం, కష్టపడటం, చంపబడటం మాత్రమే మీరు చూస్తున్నారు ఒక సైడు. ఇంకొక సైడ్ ఏలిన స్థితి కూడా ఉంది. సేవకులు ఒక్కొక్కరిని భయపెట్టిన స్థితి కూడా ఉంది. సేవకులు ప్రభుత్వాలను భయపెట్టిన స్థితి ఉంది. సేవకులు రాజులను సైతం కాళ్ళ మీద పడేసుకున్న స్థితి ఉంది. మోషే పాళ్ళ మీద ఎవరు పడ్డారు? ఫరో. మీరు ఒక సైడ్ మాత్రమే చూస్తున్నారు, కానీ దేవుడు ఇంకొక సైడ్ కూడా ఉంది. ఆ పోలిక స్వరూపం అంటే ఓన్లీ స్వభావం మాత్రమే కాదు, అధికారం. నిజంగా చూడండి ఎంత గొప్పగా చేశాడు మనల్ని. కానీ మనము ప్రతి చిన్నదాని చేత బాధపడుతూ, ప్రతి చిన్నదానికి ఏడవబడుతూ ఉన్నాం. కారణం ఆ పోలిక మీద నువ్వు ఆధారపడకపోవటం, ఆ పోలికని తిరిగి ధరించుకుందామని ఆలోచన లేకపోవటం. ఇదిగో దేవుని పోలికకు ఉన్న నూతన స్వభావాన్ని మళ్ళీ మీ మీద, నా మీద ధరించుకుందామని మనకి ఆశ లేకపోవటం, ఆ క్రీస్తు స్వరూపాన్ని మళ్ళీ ధరించుకుందామని ఆశ లేకపోవటం. ఆ భక్తుడు అంటున్నాడు, నిజంగా అయ్యా నువ్వెంత గొప్పవాడువో, నీ నామం ఎంత ప్రభావం కలిగిందో. చిన్న పిల్లలమైన మా స్తుతులు నువ్వు ఆలకించి జ్ఞానులకు సైతము జ్ఞానము మరుగు చేసి మాకు జ్ఞానాన్ని నేర్పించావుగా. మేము ఏదో బతిమలాడితే మమ్మల్ని ఎవడో పట్టించుకోడు మా మాటని. మా గోడుని ఎవడైనా అంటాడనమాట. పేదవాళ్ళని ఎవరైనా చూస్తుంటే, అవునా కదా, మా గోడు పట్టించుకునేవాడు లేడు. మీరు వెళ్ళి అడిగితే ప్రభుత్వం చేయదు. అదే ఎవరైనా ఒక మంచి ఎంప్లాయీస్ వెళ్ళి అడిగితే, అవునా కదా, ఒక మంచి అధికారులు వెళ్ళి అడిగితే, ఒక మంచి డబ్బు ఉన్నోడు వెళ్ళి అడిగితే ఎమ్మటే పథకాలను వచ్చేస్తాయి. ఒక గుడిసెలో ఉన్నోడు, ఒక సాధారణమైన మనిషి, ఒక గొర్రెలు కాచుకున్నాడు, మేకలు కాచుకున్నాడు వెళ్ళి ఇదిగో మాకు పథకాలు రావట్లేదంటే ఎవడు భయపడ్డా అసలు ఎవడు పట్టించుకోడు కూడా. ఒక మంచి ధనవంతుడు అధికారి కారులో దిగి వెళ్ళి అడిగితే, చూసారా, అది స్థితి. కానీ దేవుడు ఎటువంటి వాడంటే, ఆయన నామం ఎంత శక్తి కలిగిందంటే, ఆయన నామం ఎంత ప్రభావం కలిగిందంటే, ఇదిగో కూలోడెళ్ళి, పేదోడెళ్ళి, గొర్రెలు కాచుకున్నాడు, మేకలు కాచుకున్నవాడు, గుడిసెలో ఉన్నవాడు వెళ్ళి అడిగినా సరే ఎమ్మట ఆయన దిగొచ్చి వాడిని దర్శించి వాడి చుట్టూ ఒక మంచి దుర్గం ఏర్పరుస్తాడంట, ఎవడు వాడిని ఏమి చేయకుండా. అంత ప్రభావం కలిగింది దేవుని నామం.
అంత గొప్ప సృష్టి మనది. ప్రతి చిన్న శరీరాశికి, ప్రతి చిన్న దౌర్భాగ్యమైన లోకపు ఆశలకి, ప్రతి చిన్న ధనాశకి, ప్రతి చిన్న శరీర కోరికలకి అమ్ముడుపోయి దాసులుగా, బానిసత్వంగా ఈ దరిద్రమైన జీవితాన్ని మీరు గడుపుతున్నారు. కారణం మనమే. దేవుని మాటను పక్కన పెట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి అదంటాడు అన్నమాట. తుచ్చమైన శరీర కోరికలను అంటాడు అనమాట బైబిల్లో. ఏంటంట? తుచ్చమైన, క్షణమాత్రమును చులకని శ్రమ అంటాడు పౌలు గారు. ఏంటి ఆయన క్షణమే ఉండలేదు చులకని శ్రమ. 25 ఏళ్ళప్పుడు మారితే 60 ఏళ్ళ వరకు శ్రమలే ఆయనకి. 25 ఏళ్ళప్పుడు మారితే 60 ఏళ్ళప్పుడు తలనరికి చంపేంత వరకు శ్రమలే. కానీ ఆ 30 సంవత్సరాలు 35 సంవత్సరాల శ్రమలు ఏమన్నాడు తెలుసా? క్షణమాత్రం అన్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక దినము మన దృష్టిలో 1000 సంవత్సరాలు. అవునా కదా? మనకు అర్థమవటం లేదు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత, రేపు నరకానికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది, అయ్యో ఈ భూమి మీద 60 సంవత్సరాలు అసలు ఒక క్షణం కూడా పనికిరావు. అది నిత్యము ఉండే జీవితం. పరలోకం నిత్యము జీవించే లోకం, నరకము నిత్యము కాలే లోకం. ఆ వేవేల కోట్ల సంవత్సరాల ముందు ఈ 60 సంవత్సరాలు ఏ మూలకి సరిపోతాయి చెప్పండి? ₹1,00,00,000 ముందు పక్కన 10,000 ఏ మూలకి సరిపోతాయి చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఒక ₹1,00,00,000 కట్ట పక్కన పెట్టి 10,000 కట్ట పక్కన పెడితే 10,000 కోసం ప్రాకులాడవని ఏమంటాం? ఎంత బుర్రలేనోడివిరా, ఎంత అవివేకివిరా, ఎంత దరిద్రుడివిరా, నీకు విలువ తెలియలేదు ₹1,00,00,000 విలువ. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని చేసిన విధానం గొప్పది. మనల్ని కాపాడుతున్న విధానం గొప్పది. మనల్ని కాపాడాలని ఆయన అభిలాష పడుతున్నాడే, ఆ తాపత్రయపడుతున్నాడే, అది చాలా గొప్పది. మనుషులకి అది అర్థం కాలేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది మనుషులకు హృదయంకి ఏం కాలేదు, గోచరము. ఆ మాటలన్నీ నెమరు వేసుకుంటున్నప్పుడు అసలు దేవుడు ఎంత స్థితిగా, ఎంత గొప్పగా, ఎంత అధికారిగా నిన్ను నన్ను ఉంచాలనుకున్నాడో అవి నిజంగా ఎవరికేం అర్థం కాలేదంట. మనుష్యుల హృదయానికి అవి అర్థం కాలేదు, గోచరం కాలేదంట. వాళ్ళ చెవులకి కానీ వాళ్ళ హృదయానికి కానీ అవి అర్థము గోచరం ఏమీ కూడా కాలేదు. తుచ్చమైన చిన్న చిన్న ఆశలకి. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంటుంది చూసారా, ప్యాకాట్లాడుతూ మందు తాగుతూ ఏం చేస్తారు తెలుసా? లక్షల స్థలాన్ని 10,000కి 5,000కి అమ్మేస్తుంటారు. అవునా? వాడిని చూసి ఏమంటుంటారు చెప్పండి మీరు? ఎంత సిగ్గులేదురా నీకు, ఒక 5,000 కావాలని నేను ఇచ్చేవానుగా, ఒక 10,000 కావాలని నేను ఇచ్చానుగా, లక్షల భూములు అమ్మేసావు కదరా నువ్వు అంటామా లేదా? మీకు తెలుసో లేదో మన పరిస్థితి అలా ఉంది. మీరు వాళ్ళని మాత్రమే చూస్తున్నారు, కానీ మనం అలాంటి వాళ్ళం అయిపోయాం. మనం ఒక ప్యాకెట్ రాయలు, మనం ఒక తాగుబోతులం అయిపోయాం. ఏం తెలుసా? పరలోకం విషయంలో ఆ అధికారాన్ని, ఆ పరలోకంలో ఉన్నత స్థితిని చిన్న చిన్న వాటికి అమ్మేసుకుంటున్నాం. దావీదుకి అర్థమైన దేవుడు వేరు, దావీదుకి ఎక్కిన దేవుడు వేరు. దేవుని ఆశ్రయించండి, దేవుని చేరండి, తిరిగి ఆ పోలికని, ఆ అధికారాన్ని తిరిగి పొందుకోండి. చివరిగా కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చూసి ముగించుకుందాం. చూడండి, తొమ్మిదవ వచనము, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. చూసారా, అన్ని మా పాదాల కింద పెట్టావు. మళ్ళీ చివర ఆ స్తుతితోనే క్లోజ్ చేస్తున్నాడు. ఏ స్తుతితో అయితే ప్రారంభించాడో మొత్తం వివరించి చివరికి ఆ స్తుతితోనే ఏం చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత శక్తి కలిగినది, ఎంత ఆధిక్యము కలిగినది. నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనల్ని ఉంచిన స్థితి వేరు, మనం ఉండాలనుకున్న స్థితి వేరు. కానీ మనము చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఆలోచనలకి ఈ విధంగా మనము లోబడి మన బానిసత్వాన్ని మనము తెచ్చుకుంటున్నాం. కాబట్టి అందరము కూడా దయచేసి దేవుడిచ్చిన పోలికని,
దేవుడిచ్చిన స్వభావాన్ని మళ్ళీ తిరిగి పొందుకుందాం. ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన వాక్యాన్ని మనము నిజంగా మన జీవితాల్లో చేర్చుకొని తిరిగి ఆ స్థితిని మనము పొందుకుందాం. దేవుడి చిన్న మాట దీవించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన దివ్యమైన పాదాలకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను మేము తెలియచేసుకుంటూ ఉన్నాం. ప్రభువా,